యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. స్త్రీల కూడికను బట్టి స్తోత్రములు ప్రభువా. నీ పాద సన్నిధిలో మేమందరము ఉన్నాం తండ్రి. నీ శ్రేష్టమైన మాటలను వినుటకు వచ్చిండగా మీరే మాకు సహాయము చేయండి ప్రభువా. మాతో ఉండమని వేడుకొనుచున్నాను తండ్రి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. నూతనమైన శక్తితో, బలముతో, అభిషేకముతో నింపి నడిపించండి. అన్నిటికీ మించిన నీ కృపను నా మీదికి రానియమని వేడుకొనుచుంటున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకునండి, వింటున్న వారిని నాయనా అయ్యా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వాక్యము పని చేయనట్లుగా ఆశీర్వదించుమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమె. ఓకే, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో 9-10 వచనాలను పరిశీలన చేసినప్పుడు, మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు అనే మాట ఉంది. ఇది చెప్పబడినటువంటి లేఖన భాగము ఇశ్రాయేలీలు ఏదో చెర నుండి విడిపించబడిన తర్వాత చెప్పబడిన మాటనే కాదు, యేసు ప్రభు తన ప్రజలను ఈ రీతిగా నడిపిస్తాడు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా యేసయ్య ఈ క్రొత్త నిబంధనలో మనకందరినీ కూడా అలాగూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో చూడండి, చెట్లు లేని మిట్టలన్నిటి మీద మేపు కలుగుతుందట. చెట్లు లేని మిట్టలన్నిటి మీద మేపు కలుగును అంటున్నాడు. చెట్లు లేని మిట్టలు అంటే ఏంటి? గడ్డి అనే ప్రదేశమే లేదు, కానీ అక్కడ ఏం కలుగుతుంది అంటున్నాడు? మేపు కలుగుతుంది. గడ్డే లేకపోతే ఏంటి? మనము ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకి ఏ రకమైనటువంటి సోర్సెస్ కనపడలేదనుకోండి, మనము వెంటనే ఫీల్ అవుతాం. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, చెట్లు లేవు, మిట్టలన్నీ కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి, అయితే మిమ్మల్ని అయితే నేను పోషిస్తాను అంటున్నాడు. అలాగే ఇక్కడ 4 బ్లెస్సింగ్స్ మనం పరిశీలన చేస్తే మనం చదవబడిన లేఖన భాగంలో ఏంటంట, ఆయన నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాడట. నడిపించేవాడు ఎవరు? దేవుడే. ఎవరు నడిపిస్తారు మనల్ని? దేవుడే నడిపిస్తాడు. ఆకలి అయినను దప్పికైనను మీకు కలగదు. 3వ మాట ఏమంటాడు? మీకు ఆకలి కలగదు, దప్పిక కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. చూడండి, ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి? ఈ మాట ఎవరికి వర్తిస్తాయి గమనించాలా. మిట్టలు అంటే గడ్డి లేని ప్రదేశంలో నేను మిమ్మల్ని మేపు చేస్తానంటున్నాడు. ఎండ తగలకుండా, ఎండ మావులైన తగలకుండా చూసుకుంటాను, నీటి బుగ్గల యొద్దకి నేను నడిపిస్తాను అంటున్నాడు. తర్వాత ఆకలైనను దప్పికైనను వారికి కలగదు అంటున్నాడు. ఈ యొక్క ఎగ్జాక్ట్గా ఈ యొక్క జీవితమును పరిశీలన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరు అలాగూ ఈ వర్సెస్ అన్నీ కూడా ఒక స్త్రీ జీవితంలో జరిగినాయి. ఆమె ఎవరంటే రూతు. ఎవరామె? రూతును మనం ఈ భాగంలో పెట్టుకొని చూస్తే గన ఆమె ఒక మోయాబు స్త్రీ. మోయాబు స్త్రీ అంటే ఆమె జీవితము నిజముగానే ఎలాంటి జీవితము? చెట్లు లేని మిట్టల వంటిది. ఆమె జీవితంలో ఏమైనా మోయాబు దేశంలో నివసిస్తుందంటే యేసు ప్రభు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఆమెకి చూడండి, ఆమె జీవితాన్ని మనం పరిశీలన చేస్తే గన వాళ్ళ భర్త మహ్లోను చనిపోయాడు, వాళ్ళ బావ కిల్యోను చనిపోయాడు, వాళ్ళ యొక్క మామ చనిపోయాడు.
అసలు కరువు అది అంతా ఆ జీవితం ఆమె దేవుడు లేని స్థితిలో ఉంది. ఆ దేవుడు లేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే యాక్చువల్గా దేవుడు నమ్మని ఆమె అవన్నీ పరిశీలన చేయటంలే. ఏంటి, నా భర్త పోయినాడే, నా బావ పోయినాడే, మా మామ పోయినాడే, మరి ఆ దేవుని నమ్ముకున్నటువంటి మా అత్త నయోమి ఏంటి, ఏమే బ్లెస్సింగ్ ఉంది ఆమె జీవితంలో అనుకోవటం లేదు. ఆమె నయోమి తన సంభాషణలో ఇశ్రాయేలు దేవుడు గురించి నిరంతరము చెబుతూ ఉంది. యూదా బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, ఆ ఇల్లు ఎలాగుంటుంది, యేసయ్య కలిగిన ఇల్లు ఎలాగుంటుంది, ఆ సమృద్ధి ఎలాగుంటుంది, ఆ ఇళ్లలో ఉండే సంతోషం ఎలాగుంటుంది. అలాగూ అత్త కోడళ్ళు కూర్చున్నప్పుడు నిరంతర సంభాషణలు జరిగినప్పుడు ఆమెకు ఆ మాటలు ఎక్కినాయి. మామ చనిపోయింది ఎక్కలేదు, బావ భర్త ఎవరు చనిపోయింది ఏమి కూడా ఎక్కలేదు ఆమెకి. ఒక్కటే సజీవుడైనటువంటి యేసయ్య మాటలు ఆమె హృదయంలోకి ఎక్కాయి. ఆమె ఒక్కటే మాట అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను అని ఆమె ఒక గట్టి తీర్మానం తీసుకొని మోయాబు దేశము నుండి బయలుదేరి వచ్చి, నిజం చెప్పాలంటే తోడి కోడలు ఉంది ఓర్ప, ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే ఒక మోయాబు స్త్రీ కదా ఆమె. మోయాబు స్త్రీ తోడు అనేది, మనము ఎప్పుడైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మన వాళ్ళు కనిపించినప్పుడు మనకి ఎలాంటి సంతోషం ఉంటుంది, అయ్యి మన వాళ్ళు దొరికినారని ఒక సంతోషము ఉంటుంది. మన మోయాబు స్త్రీ తోడు కూడా లేదు, ఒంటరిగా వచ్చేసింది. అలా వచ్చి ఆమె అస్సలు ఒక సాక్ష్య జీవితాన్ని జీవించింది. వచ్చింది అత్త దగ్గర ఉంది అనుకొని ఉండాలి కదా, ఈ అత్త 4 రోజులు అయిన తర్వాత చనిపోతుంది, ఇక దేశము కానీ దేశానికి నేను వచ్చాను, నన్ను ఆ తర్వాత ఎవరు చూసుకుంటారు అని అనుకోలేదు. ఆమె నా దేవుడు, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నన్ను పోషిస్తాడు సంరక్షిస్తాడని బయలుదేరి. అంటే ఆమె మోయాబు స్త్రీగా ఉన్నప్పుడు ఆమె ఆలోచనలు వేరుగా ఉండొచ్చు, కానీ యేసయ్యను తన హృదయంలోకి స్వీకరించి నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే ఆమె విశ్వసించిందో, ఆమె తీసుకున్నటువంటి ఆ గట్టి తీర్మానం ఏమైపోయింది తెలుసా, ఆమె జీవితములో ఆశీర్వాద కారణముగా మారింది. అసలు ఆమె ఆ తర్వాత నిజముగా వాళ్ళంత పెద్ద కోటీశ్వరాలుగా ఎక్కడ కనపడటం లేదు. ఆ ప్రాంతంలో యూదా బెత్లెహేములో కరువు ఏర్పడింటేనే కదా వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. డబ్బు ఉందో లేదో, వాళ్ళ అధికులో వాళ్ళ బాగా ధనవంతులో కాదో తెలియదు. ఆడికి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి, అత్త చెప్పిన మాటను విని పరిగె ఏరుకోవడానికి వెళ్తుంది. పరిగె అంటే ఏంటి, అసలు చేన్లలో అది కూడా కూలి వాళ్ళు వదిలేస్తారు దాన్ని. కూలి వాళ్ళు ఏం చేస్తుంటారు, దాన్ని వదిలేస్తారు. ఎవరి కోసము, వాళ్ళకంటే తక్కువైన వాళ్ళ కోసం. కూలి వాళ్ళు కోస్తూ ఉంటారు, ఆ వదిలేస్తున్నటువంటి ఆ పరిగె అంటే అది ఎంతో తక్కువైన జీవితం. తక్కువైన జీవితాన్ని కూడా ఆమె ఏమనుకుంది, సాటిస్ఫై అయింది. ఆమె సాటిస్ఫై అయ్యి అసలు ఆమెను గురించి రోజు పరిశీలన చేస్తున్నారు. ఆమె బోయజు పొలములో తప్ప వేరే పొలములోకి వెళ్ళలేదట. చూడండి, మామూలుగా అయితే మనిషికి ఆశ ఎక్కువ, ఎక్కడున్నటువంటి ధాన్యమంతా నాకు కావాలనుకుంటారు. నేను వేరే స్థలంలో ఇంతకు బినిగెరలో పని చేస్తున్నప్పుడు ఒక ముసలామె ఉండేది. ఆమె కూడా పరిగె ఏరుకునే ఆమెని. ఆమె ఆ పరిగె ఏరుకోవడానికి చూడండి, పొద్దున నుంచి రాత్రి వరకు ఎన్ని పొలాలలో ఉంటాయో ఆ పొలాలన్నిటిలో కూడా పరిగె ఏరుకుంటూ వస్తుంది. అలా ఏరుకొని ఆమె ఒక 10 బస్తాలు తయారు చేసుకొని ఆమె అమ్ముతుంది. చూడండి, అలా ఆశపడటం లేదు రూతు ఎలాగ ఆశపడుతుంది, కేవలము నాకు భృతి కలిగితే చాలు అనుకుంది. ఎక్కువ ఆశలకు వెళ్ళలేదు ఆమె రూతు. అయితే ఇదంతా కూడా బోయజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, నీ మొత్తము ఈ పరిగె అంతా ఇప్పుడు పంట కోతకాలం అయిపోయేంత వరకు నువ్వు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళొద్దు, మా పొలములోనే పరిగె ఏరుకోమని చెప్పాడు. అలా పరిగె ప్రతిరోజు అదే పొలానికి వస్తుంది కదా రూతు. రోజు కూలి వాళ్ళు అంటే పని చేసే వాళ్ళు పరిశీలన చేస్తున్నారు, బోయజు వస్తున్నాడు పరిశీలన చేస్తున్నారు.
ఆడ బోయజ్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. వారందరి దగ్గర ఆమె ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి. రూతు గ్రంథము 3:10 ఉంటే చదవండి. ఇది నాకు బైబిల్ ఈరోజు అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చూడండి, గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తా ఏం చెప్తున్నాడు? కుమారి కుమారి యెహోవా చేత నీవు దీవెన, ఆ యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునపటి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అంటే వాళ్ళు ఎంతగా ఆమె పరిశీలన చేస్తున్నారు. మోయాబు స్త్రీ వచ్చింది, కొత్త ఆమె వచ్చింది, ఆమెను ఎవ్వరు అడ్డగించరు. మోయాబు సంబంధమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. అత్త చూస్తే ముసలామె, ఆమెను అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇష్టవిడిగా జీవించవచ్చు ఎక్కడ, కొత్త ప్రదేశంలో. కానీ అక్కడ ఆమె ఎలా ఉన్నట్టు కొద్ది వారే కానీ గొప్పవారే కానీ యవ్వనస్తులు ఎవరి తట్టు కూడా నువ్వు చూడలేదు. నీ సాక్ష్యము గొప్పది, నీ సాక్ష్యము గొప్పది. చూడండి, అది ఎవరిస్తున్నారు ఆ మాట? బోయజ్ ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు అంటే అక్కడికి వచ్చినటువంటి యజమానుడు ఆమెను పరిశీలన చేసి ఇస్తున్నటువంటి వాక్యం. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, యవనస్తులు సైతము కూడా ఎవరి తిట్టు నువ్వు చూడలేదు. నువ్వు మోయాబు దేశంలో ఎటువంటి ప్రవర్తన ఉన్నావు, దాన్ని మించి నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. తర్వాత చూడండి, ఈమె ఇలాంటి సత్ప్రవర్తన కలిగి ఉంది కాబట్టి ఎవరు పెళ్లి చేసుకున్నారు? బోయజును పెళ్లి చేసుకుంది. మరి తర్వాత ఆమెకి ఎటువంటి దీవెనలు వచ్చినాయి? 100 ఎకరాల ఆసామికి భార్య అయింది. 100 ఎకరాల ఆసామికి ఏమైంది? చూడండి, దాసురాలుగా ఉన్నటువంటి రూతు, ఒక పరిగె ఏరుకున్నటువంటి నిమ్న స్థాయిలో ఉన్నటువంటి రూతు ఇప్పుడు 100 ఎకరాల ఆసామికి భార్యగా అయింది. చూడండి, ఇక్కడ ఎందు నిమిత్తము ఆమె బ్లెస్ అలాగా అయింది చెప్పండి. ఆమె యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత మరెన్నడూ కూడా మోయాబు వైపు చూడలేదు. భక్తి కట్టడం ప్రారంభించినాక ఆమె తన ప్రవర్తనలో ఎక్కడ కూడా తప్పిపోలేదు. మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంది. ఎప్పుడైతే నువ్వు రైట్గా ఉంటావో, యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీ లైఫ్లో నువ్వు రైట్గా జీవించడం నేర్చుకుంటావో, నీకు ఖచ్చితంగా ఈమె రూతును పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా ఆమె జీవితంలో జరిగినాయి. చూడండి, మీరు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. ఆమె జీవితము చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలాగైంది? మేపు కలిగింది. అంటే సమృద్ధి అయిన జీవితంలోనికి ఆమె వచ్చింది. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. యేసయ్యను నమ్ముకున్నందుకు రూతును సమృద్ధి, నీటి బుగ్గలంటే అవి ఎప్పుడు పారుతూ ఉంటాయి, సమృద్ధి అయినటువంటి జీవితంలోనికి వచ్చాయి. ఆకలైనను దప్పికైనను లేదు. ఆ పరిగె ఏరుకుంటున్న టైంలో ఒకసారి దప్పిక ఉన్నిందేమో, పరిస్థితి అది ఆకలి ఉన్నిందేమో. అయితే ఆమె పరిస్థితి ఇప్పుడు ఏమంట? ఏమీ లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. ఆమె జీవితంలో ఇక శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇలాంటివి ఏమీ లేకుండా, బాధలు లేకుండా ఆమె జీవితం ఇక ఏందంటే ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. ఇవన్నీ జీవితంలో ఎవరికి వర్తిస్తున్నాయి? రూతుకు వర్తిస్తూ ఉన్నాయి. రూతుకు వర్తించడానికి ఒకటి కారణం,
యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆమె రైట్గా జీవించింది. ఎలా జీవించింది? యేసయ్య నమ్ముకున్న బిడ్డ ఎలాగ ఉండాలో ఆ రీతిగా జీవించింది. కాబట్టి మనము రూతు ద్వారా మనం నేర్చుకోవాలి. ఎక్కడ తానతందన కొట్టాలా అక్కడ తానతందను కొట్టుకుంటూ జీవించలేదు ఆమె. మరెన్నడే గాను మోయాబులో అడుగు పెట్టలేదామె. మరెన్నడూ తన బంధువుల దగ్గరకు వెళ్ళలేదు. వన్నడే కానీ వారు పెళ్ళిళ్ళకు వెళ్ళలేదు. అంటే వెళ్ళకూడదా మేడం అంటే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి నువ్వు పాత ఆచారాలన్నీ నీవు మళ్ళా చేస్తున్నావు. అక్కడికి వచ్చే లోపల నీ లోపల ఉన్నటువంటి లోపల పాత ఆదాము బయటికి వస్తున్నాడు. కానీ రూతు అలా జీవించలేదు. ఎలాగా? నీ దేవుడే నా దేవుడు అంటుంది. అస్సలు నీవు ఎక్కడ మృతి పొందుతావు అత్త, నేను కూడా అక్కడే మృతి పొందుతాను. ఎంత డెసిషను ఎట్లా ఖచ్చితంగా తీసుకుంటుందో చూడండి. కాబట్టి మనము ఇలాంటి జీవితము మన జీవితంలో జరగాలంటే రైట్గా ఉండాలి. రక్షణ పొందిన తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలా? రైట్గా ఉండాలి. నన్ను ఎవరు చూస్తున్నారు? ఎవ్వరు లేరులే. నా స్నేహితులు లేరు, నా బంధువులు లేరు, సేవకులు అసలే లేరు అనుకుంటున్నావు. కానీ రూతుని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడటం లేదని. ఆమె 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 లోకములో పరిగె ఏరుకుంటుంది, కానీ ఆమెను ఎంతోమంది చూశారు. మనం అనుకుంటాం ఎప్పుడు కూడా నన్ను ఎవ్వరూ చూడలే. కానీ చూడండి, పిల్లి అంట పాలు తాగేటప్పుడు కళ్ళు పూసుకుంటుందట. ఎందుకు? నన్ను ఎవ్వరు చూడలేదు, నేను చేసే ఆ దొంగతనము, నేను దొంగగా పాలు తాగేది ఎవ్వరు చూడలేదని అనుకోవడానికి అదేం చేస్తుంది? కళ్ళు మూసుకొని తాగుతుంది. అని మనం చేస్తున్న తప్పు అదే. మనం రైట్గా జీవించటం లేదు కాబట్టి మన లైఫ్లో ఇవి ఉండటం లేదు. మన జీవితంలో ఎండమావులు అవే వస్తున్నాయి, ఆకలి అదే ఉంది, దప్పిక ఉంది. అస్సలు మన జీవితంలో కొన్నిసార్లు ఏమీ లేని పరిస్థితులలో దేవుడు నీకు సమృద్ధినిస్తున్నాడా? ఆలోచన చేద్దాం. కాబట్టి మనము ఒకటి నేర్చుకోవాలా, యేసయ్యను నమ్ముకున్నామని చెప్తున్నాం. మన సాక్ష్య జీవితము బయటికి వెళ్ళాలి, రైట్గా జీవించాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగ స్థలంలో నువ్వు రైట్గా జీవించాలి. కుటుంబంలో నువ్వు రైట్గా జీవించాలి. సంఘంలో నీవు రైట్గా జీవించాలి. సమాజంలో నీవు రైట్గా జీవించాలి. నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. నిన్ను చూసి అబ్బా ఈమంట క్రైస్తవురాలంట, యేసుప్రభు నమ్ముకుందంట, ఈమెను చూసావా, అస్సలు ఈమె మనకంటే అధ్వానంగా ఉందంటారు. ఏమంటారు? మనకంటే అంటే ఒక రకంగా అన్యులే బాగా ఉన్నారు. ఎంతమంది అన్యులు చాలా నీతి నిజాయితీగా బ్రతుకుతున్నారు. మరి యేసయ్యను నమ్ముకున్నటువంటి మనము మన జీవితంలో నీతి నిజాయితీని కోల్పోకూడదు. ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయములకు, ఆయన సింహాసనములకు ఆధారములంట. అసలు ఆయన సింహాసనానికి 4 పోలు ఇలాగ ఉంటే గన నీతి, న్యాయం, కృప, సత్యం. మన జీవితంలో సత్యం ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, కృప, ఆయన కృప మీద మనము ఆధారపడాలి. అలాంటి జీవితాన్ని కలిగినప్పుడు రూతుకు ఎలాగో మన అన్ని పాయింట్స్ పెట్టి చూస్తే ఎలాగుందో అలాగూ మన జీవితంలో కూడా దేవుడు సహాయము చేస్తాడు. అలాగే చూడండి, మన్నాను కురిపించాడు ఇశ్రాయేలీలకు. అరణ్య యాత్ర అంటే అన్ని ఆటుపోట్లు ఉంటాయి. రక్షణ పొందిన తర్వాత అరణ్య యాత్ర మనం కూడా జీవిస్తున్నాం. అరణ్య యాత్రలో నీకు సాతాను నిరంతరం ఏం చేస్తుంటాడు? పోరాటం పెడతాడు. నువ్వు నిలబడతావా లేదా? ప్రతి సిచ్యువేషన్ను నీ ఎదుటికి తీసుకొని వచ్చి ఆ యొక్క సిచ్యువేషన్లో ఈమె నిలబడుతుందా లేదా, అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాగనే ఇశ్రాయేలీలకు కూడా ప్రతిసారి కూడా అరణ్య యాత్రలో అన్నీ సనుగు గొనుగులే ఉన్నాయి. అంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు ఇలా ఉంటాయి. ఏంటి తెలుసా? ఇశ్రాయేలీలాగా ఏమైనా కొంచెం తక్కువైందనుకోండి ఏమంటాము?
మాకు ఆహారం లేదు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఇలాగా అంటూ ఉంటాం నిరంతరం. నిజంగా మీరు చూడండి, మన నిజ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మన యాత్రా జీవితంలో కూడా నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది అంటూ ఉన్నాము. కానీ రూతులాగా మనము ఉన్న దానితో సంతృప్తి పొందటం లేదు. ఎక్కువగా మనం ఏం చేస్తాము, ఆశలు ఎక్కువగా చిగురిస్తాయి. చూడండి, ఇశ్రాయేలీల జీవితంలో నిరంతరం ఏముంది, ప్రతి దానికి కూడా వారి జీవితంలో ఏముంది, సనుగుంది. చిన్నది జరగకపోతే మన జీవితంలోకి ఏమొస్తుంది, సనుగు వస్తుంది. ఆహారం లేకపోతే సనుగుతున్నాం, నీళ్లు లేకపోతే సనుగుతాం. ఎప్పుడు ఈ కూరగాయలేనా, ఎప్పుడు ఈ కీరకాయలేనా, ఉల్లిగడ్డలేనా, వెల్లుల్లి అంటావు, ఎప్పుడన్నా మాంసం తినాలంటావు. సరే, దేవుడు చూడండి ఎలాగో చేశాడు, అసలు ముక్కులో అవేంటి కండకు పెరిగేంతగా పూరెళ్ళిచ్చాడు. సరే చూడండి, అయినప్పటికీ కూడా చూడండి దేవుడు ఎంత కృప కలిగిన వాడు. మనం ఎంత సనుగుతున్నా, ఎంత గొనుగుతున్నా మనకి ఏదో నేర్పించాలని, ఆయన ప్రేమని ఏదో పంచాలని చాలాసార్లు మనల్ని ఆయన ఆదరిస్తుంటాడు, లేవనెత్తుతుంటాడు, మనల్ని క్షమిస్తుంటాడు. అలాగ క్షమించకపోతే మనం ఎప్పుడో నశించేవాళ్ళం. ఆయన అంత కృప కలిగిన వాడు కాబట్టి ఈరోజు భూమి మీద ఇంకా మనము నీవు నేను జీవిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలాగా గొనుగొద్దు, సనుగొద్దు, నిరంతరము సేవకుల మీద విరోధ భావముతో లేయొద్దు. అలా లేస్తే నువ్వేమవుతావు, కోరహులాగా చీల్చబడి పాతాళానికి వెళ్ళిపోతావు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలందరూ నశించిపోయారు. నిజం చెప్పాలంటే సంహరించబడ్డారు. రక్షింపబడ్డ వాళ్ళు కదా ఇశ్రాయేలీలు. నిజం చెప్పాలంటే వారి జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సీనాయి కొండ అనుభవం ఉంది, రెఫీదీం అనుభవం ఉంది, అలా కొండల అనుభవాలన్నీ ఉన్నాయి. అంటే వారి జీవితంలో ఎన్నో అనుభవాల గుండా వెళ్ళి కూడా వారు సంహరించబడ్డారు. కారణం ఏంటి, నిరంతరము సనుగు గొనుగు. ఇది మన జీవితంలో ఉండకూడదు. రూతులాగా మనము నేర్చుకున్నాం. అలాగా చూసుకుంటే ఎప్పుడైతే ఏలియాను కాకులు వచ్చి పోషించడం జరిగింది, అవునా? అలాంటి అద్భుతాలు ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ మనము నేర్చుకుంటున్న ఆ చిన్న పాఠాన్ని మన జీవితంలోనికి ఇంప్లిమెంట్ చేసుకుందాం. చూడండి, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య పంచిపెట్టాడు. అక్కడ శిష్యులు కూడా నమ్మలేదు. ఈ 5 రొట్టెలు 2 చేపలతో ఇన్ని వేల మందికి ఎలా సరిపోతాయి ప్రభువా? యేసయ్యతో పాటు తిరుగుతున్నాము, యేసయ్య చేస్తున్నటువంటి అద్భుతాలు చూస్తూ ఉంటాం, ఎన్నో చూస్తాం. అయినా మన జీవితంలో అవిశ్వాసమే చోటు చేసుకుంటుంది. ఎన్నో రకాల అద్భుతాలు మన జీవితంలో పుట్టినప్పటి నుంచి జరిగినా కూడా మన బుద్ధి ఎలాంటిదంటే నిరంతరము మనము సనుగు గొనుగులే. ఉన్న వాటిని బట్టి స్తుతించం, లేని వాటి కోసము అందలం ఎక్కాలని ప్రయత్నము చేస్తాం. ఎప్పుడైతే నీకు ఉన్న దానిని బట్టి నువ్వు స్తుతిస్తూ వస్తావో నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి యేసయ్య పంచాడు. చిన్నది ఉంది కదా, చిన్న ఆహార పదార్థం ఉంది, దాన్ని ఎంతో విస్తారముగా చేశాడు. కాబట్టి మన జీవితంలో విశ్వాసములో కూడా కొదవ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. రూతు విశ్వాసము బలమైనది. మరి మన ఇశ్రాయేలీల విశ్వాసంలో కూడా కొరత ఉంది. అందుకే కదా నిరంతరము సనుగు గొనుగు. నేను ఇంతకు ముందే చెప్పాను. ఎందుకు అంటే తీతులో 2వ అధ్యాయంలో నేను చెప్పాను, లోపము లేనివారు. చదవండి తీసింటే. తీతు 2వ అధ్యాయం. విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారై ఉండవలేను. అంటే వేటిలో లోపం ఉందని అర్థము.
విశ్వాసములో లోపముంది, ప్రేమలో లోపముంది, సహనములో లోపముంది. ఇప్పుడు మన యొక్క యాత్రా జీవితంలో మనకి ఏమి లోపించిందంటే విశ్వాసములో లోపముంది. విశ్వాసములో ఎప్పుడైతే లోపం ఉంటుందో అట్టి వారి జీవితంలో, ఇశ్రాయేలుల యొక్క యాత్రా జీవితంలో ఎలాంటి సనుగులు ఉన్నాయో ఆ సనుగులు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనము నిరంతరము ఒక ప్రార్థన అయితే చెయ్యాలి. ప్రభువా, నా విశ్వాసమును బాగు చెయ్యి. ప్రభువా, ఏం చేయాలా? నీ జీవితంలో సనుగులు గొనుగులు రాకుండా ఉండాలంటే నువ్వేం ప్రార్థన చేయాలా? విశ్వాసమును బాగు చేయి తండ్రి. నా విశ్వాసంలో లోపము వద్దు ప్రభువా. ఇంతకు ముందే నేను ఒకసారి చెప్పాను, ఏంటి? విశ్వాసములో సద్గుణము, సద్గుణములో జ్ఞానము, జ్ఞానములో ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహములో సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, తర్వాత దయను మీరు అమర్చుకునుడి అనే మాట ఉంది. చూడండి, విశ్వాసంలో లోపం ఉంది కాబట్టి విశ్వాసులను మీరు పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి సద్గుణాలు లేవు. అసలు వీళ్ళు రక్షణ పొందిన బిడ్డలేనా అన్నట్టుగా ఉన్నారు. ఎందుకు కారణం అంటే విశ్వాసంలో ఏముంది? లోపం ఉంది. అన్ని కిందివన్నీ ఏమైపోయినాయి? లోపాలే అయిపోయినాయి. మీరు ఆ వాక్యాన్ని పరిశీలన చేస్తే పేతురు 2వ పేతురు పత్రిక 1:5 చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని. మీరు చూడండి, మొదటిదే లోపం ఉంది. విశ్వాసములో లోపం ఎప్పుడు వస్తుందో నీకు మంచి గుణాలు రావటం లేదు. సద్గుణము, మంచి గుణము, సజ్జనత్వము రావటం లేదు. ఇప్పుడు చూస్తున్న విశ్వాసులను పరిశీలన చేస్తే సజ్జనత్వం ఎక్కడుంది? సద్గుణము కనపడటం లేదు. ఇంకా ఏంటంట? జ్ఞానము లేదు. యేసుప్రభుని నమ్ముకుంటున్నానంటావు, భర్తతో ఎలాగ మెలగాలో తెలియదు, భార్యతో ఎలాగ మెలగాలో తెలియదు. అంటే ఏమి లేదని అర్థము? విశ్వాసంలో ఏమి లేదు, నీకు జ్ఞానం లేదు. ఎందుకంటే మొదటిదే పోయింది. అన్ని కిందివన్నీ పరిశీలన చేయక ఆశా నిగ్రహము కూడా లేదు. ఏది కావాలంటే దాని వరకు కొనుక్కోవడానికి ఏ పనైనా చేస్తాం. ఇంకా నెక్స్ట్ సహనం. ఎందుకు మనం అంటాం, యేసుప్రభు నమ్ముకున్నారు కదా, వీళ్ళకు సహనమే లేదు అంటాం. సహనము రావాలంటే నీ భక్తి జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కాలి. ఏంటబ్బా ఆ పాస్టర్ ఇంత కోపిష్టి అంటే కోపిష్టే. ఎందుకంటే విశ్వాసంలో సద్గుణం నేర్చుకోవాలా, సద్గుణంలో జ్ఞానం నేర్చుకోవాలా, జ్ఞానములో ఆశా నిగ్రహం నేర్చుకోవాలా, ఆశా నిగ్రహంలో సహనం నేర్చుకోవాలా. సహనం ఎన్నో మెట్టు చాలా ఉంది. తర్వాత భక్తి. ఏంటి క్రైస్తవులు, వీళ్ళకి భక్తి అంటారు కానీ వీళ్ళకి సరైన భక్తి లేదంటారు. భక్తి రావాలంటే ఎన్నో మెట్లు ఎక్కాలి. సహోదర ప్రేమ. సహోదరులను ప్రేమించడానికి అంత ఈజీగా కాదు. మనం ఉత్తమ మాటలు మాట్లాడవచ్చు కానీ నిజమైన సహోదర ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ దాటుకొని చివరికి రావాలను. అప్పుడు నీకు సహోదరుల మీద నిజమైన ప్రేమ వస్తుంది. లేకపోతే నీదంతా కూడా ఉత్తుత్త ప్రేమ. ఏం ప్రేమ అది? ఉత్తుత్త ప్రేమ. కాబట్టి ఇక్కడ మనకు రూతుకు ఉన్న తేడాను పరిశీలన చెయ్యాలి. రూతు నిజముగా విశ్వాసంలో లోపము లేని స్త్రీగా నిలవబడింది కాబట్టి ఆ యొక్క మనము చదవబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం ఆమె జీవితంలో చక్కగా నెరవేర్చబడింది. కాబట్టి దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నాకు కూడా చెట్లు లేని చోట ఏంటంట, చెట్లు లేని మిట్టల మీద నాకు కూడా మేపు కలగాల, నాకు ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు, ఎండమావులు ఉండకూడదు, ఎండైనా తగలకూడదు, నీటి బుగ్గలు ఎందుకు నేను నడిపించబడాలి అని నువ్వు ఆశ కలిగి ఉంటావు. ప్రతి ఒక్కరు ఆశ అదే. ఏంటి తెలుసా? నేను యేసయ్య నమ్ముకున్నాను, నాకు అంత సమృద్ధి ఉండాలి అంటే నువ్వు మొదటగా రైట్గా ఉండాలి. ఎలా ఉండాలి? యేసయ్య నమ్ముకున్న బిడ్డగా అన్ని చోట్ల ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నన్ను ఎవరు పరిశీలన చేస్తున్నారనేది గమనింపు ఉన్నప్పుడు
నువ్వు తప్పుడు కార్యాలకు, తప్పుడు పనులకు నువ్వు వెళ్ళవు. అప్పుడు నీ జీవితములో ఈ చదవబడినటువంటి మాటలన్నీ కూడా నెరవేరి తీరుతాయి. కాబట్టి మనము కూడా యేసయ్యను నమ్ముకున్న బిడ్డలుగా రైట్గా జీవిద్దామా? మరి రైట్గా జీవించాలని ఆశ కలిగి ఉంటే ఇప్పుడే యేసయ్య నిజముగా నాలో విశ్వాస లోపం ఉంది ప్రభువా, అందుకే నాకు సద్గుణము లేదు, జ్ఞానము లేదు, సహనము లేదు, భక్తి లేదు, సరైన రీతిగా నేను పెరగటం లేదు, నాలో యేసయ్యను చూపించే ఒక్క లక్షణము కూడా కనబడటం లేదని ప్రార్థన చేసుకో. యేసయ్య దగ్గరకు వచ్చి యథార్థంగా చేయాలి ప్రార్థన కూడా, ఏదో నోటితో వల్లించి వెళ్ళడం కాదు. దానివలన నీ జీవితానికి నష్టం. ఈ మెసేజ్ మరలా నీకు అందుతుందో లేదో. కాబట్టి యథార్థమైన ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనము అలాగూ జీవించడానికి ప్రయత్నము, దేవుని కృపను కోరుకుందాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు నాయన యేసయ్యా, నీవు మాకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. మిమ్మల్ని నేను ఇలాగూ చూడాలని ఆశ కలిగి ఉంది, కానీ మీలోని లోపాల వలన ఈ రైట్గా జీవించలేని జీవితాన్ని బట్టి మీరు ఇలాగ ఉండటం లేదు, సన్నుగు గొనుగులతోనే ఉన్నారని ప్రభువా ఈరోజు తెలియజేస్తున్నటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నా జీవితములో, ఇక్కడ కూర్చున్న వారి జీవితములో, వింటున్న వారి జీవితములో ఈ బలముగా పనిచేయనట్లుగా ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.